దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అలాగే సజీవుడు, జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. అలాగే ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వారి కష్టకాలంలో, శ్రమల్లో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు వారు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరినది. ఎందుకనగా దేవుడు నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడై ఉన్నాడు. మనం కూడా మనకున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎప్పుడైతే కష్టకాలంలో దేవునికి మనం ప్రార్థించి మొరపెట్టినప్పుడు, అలాగే దేవుని సన్నిధిలో నిజంగా మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. కావున మనం ఎప్పుడైతే మనకున్న కష్టకాలంలో దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థించి మొరపెట్టినప్పుడు సమీపంగా ఉండి మన ప్రార్థనకు జవాబు దయచేసి మన కష్టకాలంలో, శ్రమల్లో తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, ఎవరైతే కష్టకాలంలో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, ఆపదలలో ఉండి నీ సన్నిధిలో నిజంగా ప్రార్థించి మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండి వారి ఆపదలలో నుండి విడిపించి సహాయం అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక. ఆమేన్.